హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరైతే మీ అందరికీ ఈరోజు కొత్త రెసిపీ ఒకటి పరిచయం చేయబోతున్నాను. అదేమిటో తెలుసా? ఉలవ కట్టు. చాలామందికి ఉలవ చారు తెలుసు, కానీ ఈ ఉలవ కట్టు అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఎర్ర ఉలవల్ని చక్కగా ఇలాగ రోస్టెడ్గా కాస్త వేపి ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే వీటిని చక్కగా మనం మెత్తగా పౌడర్ చేయించుకొని పిండి మిల్ నుంచి తెచ్చుకున్నామంటే ఇలా మెత్తగా తయారవుతుందండి. దీన్ని మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నాను చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చక్కగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వీటిని కూడా చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. ఇక టమాటాలు, వీటిని కూడా ఎక్కువ అనుకుంటే పులుపు బాగా తినే వాళ్ళైతే 2 వేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక టమాటా సరిపోతుంది. ఇలా పోపు గింజలు కూడా అండి, తాలింపులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మరి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని చక్కగా పిండిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇందాక చూపించిన బౌల్తో ఒక బౌల్ పిండి అయితే తీసుకున్నాను. ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ ఒక కప్పు వాటర్ తీసుకొని బాగా మనం ఉండలు లేకుండా కలుపుకొని మళ్ళీ మరో కప్ వేసి పలుచగా చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక తాలింపులన్నీ వేసేసాను ఫస్ట్. అవి కూడా బాగా వేడెక్కిన తర్వాత మనం చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా దోరగా వేగాలన్నమాట. చక్కగా పచ్చివాసన పోయేలా దోరగా వేయించుకోవాలి. మరి అయితే ఈ వంట అంతా నేను చేస్తున్నాను అనుకున్నారా? కాదండి, మా చిన్న పిన్ని, కుమారి పిన్ని అన్నమాట. ఆమె వంట చేస్తుంది. ఈ వంట అంతా కూడా తనే చేస్తుంది. నేను కేవలం షూట్ చేస్తున్నాను అంతే, వీడియో చేస్తున్నాను. మరి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. చక్కగా ఈ టమాటాలు కూడా వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇవి కూడా మొత్తం బాగా పచ్చివాసన పోయేలాగా మగ్గాలన్నమాట. ఈలోపు మనం ఇవి మగ్గుతూ ఉంటాయి కదా. మళ్ళీ మనం ఇందాకలు చేసుకునే పిండి కూడా ఇంకోసారి చూసుకోవాలి కాబట్టి ఇవి మగ్గుతుండాలంటే చిన్న మంట పెట్టేసి మనం ఆ పని కూడా చేసుకుందాం. మరి పిండి ఒకసారి చూసుకుందామండి. చక్కగా కాస్త నానింది కాబట్టి చిక్కబడింది. ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది, దోశ పిండిలాగా. ఇప్పుడు మరి టమాటాలు మగ్గిపోయాయి, చక్కగా దగ్గరికి వచ్చాయి చూసారా. కొంచెం కలర్ కూడా మారింది. ఇలా మారింది కదా. ఇప్పుడు మనం పక్కన కలిపెట్టుకున్న దోశ పిండిని మళ్ళీ మరొకసారి కలుపుకొని దీంట్లో చింతపండు మగ్గేసుకోవాలి. ఆల్రెడీ చింతపండు పేస్ట్ చేసి పెట్టింది పిండి, ఆ పేస్టే వేసేస్తున్నారు. ఒక 2-3 స్పూన్లు అయితే వేశారు, ఎందుకంటే పులుపు కాస్త ఎక్కువే పడుతుంది. లేదు అనుకుంటే ముందుగానే మీరు చింతపండు నీళ్లు తీసుకొని చారు తీసుకున్నట్టుగా, రసానికి ఎలాగైతే చింతపండు నీళ్ళు తీసుకుంటారో ఆ నీళ్ళల్లో ఈ పిండి వేసి కలిపెట్టుకోవచ్చు. ఇప్పుడు మరి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇవి బాగా మగ్గిపోయాయి కాబట్టి టమాటాలు, అలాగే కారం, పసుపు ఇవన్నీ కూడా రుచికి సరిపడా మీరు ఎంత తింటారో అంత కావాల్సిన ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం మాత్రం ఇలా ఒకసారి వేపుకొని వాటిని కొంచెం వేగిన తర్వాత 1 సెకండ్ మనం ఆల్రెడీ దోశ పిండిలా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని బాగా ఒకసారి కలిపి ఇందులో పోసేసుకోవాలి. ఇలా మనం చిన్న మంట మీద పోసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చిన్న మంట పెట్టి ఇదంతా కూడా ఇలా పోసేసుకుంటే మనం చక్కగా ఇది దాన్ని మొత్తం సరిపోతుంది. ఒకవేళ మీకు చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మరొకసారి కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. ఇది కొంచెం పల్చగానే ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది బాగా ఉడికేసరికి పచ్చివాసన పోయి ఉడికేసరికి దగ్గర పడిపోతుంది. అలా కాబట్టి ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కడానికి కొంచెం టైం పడుతుందండి. మనం 1 నిమిషం కాస్త పెద్ద మంట పెట్టి వెంటనే 1 నిమిషం తర్వాత మళ్ళీ చిన్న మంట పెట్టేయాలి. ఒకవేళ ఇంకా మీకు చిక్కగా అనిపిస్తుంది ఉడికేసరికి అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. పోసుకొని దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి, మళ్ళీ తర్వాత అయితే వేసుకుంటే టేస్ట్గా ఉండదు. ఇలా మనకి చూసారా కాస్త చిక్కబడుతూ వస్తుంది, పెద్ద మంట పెట్టాం కాబట్టి. ఇలా కాస్త ఒక కొంత ఉడికిపోయింది అనిపించాక చిన్న మంట పెట్టేయండి. చిన్న మంట పెట్టేస్తే మనకి ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ వస్తాయన్నమాట, అంటే బుడగలు, పుట్ పుట్ అంటూ బుడగలు వస్తాయి. ఆ బుడగలు వచ్చాయి అంటే మనకి కూర తయారైపోయినట్టే. మరి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఇలా తయారయ్యింది అని తెలియడానికి మనకి మంచి సువాసన వస్తుంది అనమాట. ఆ సువాసన వస్తుంది అంటే మనకి చక్కగా ఈ కూర రెడీ అయిపోయినట్టే. మరి ఉలవ కట్టు అయితే తయారైపోయింది.
మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఆత్రంగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఉలవ కట్టు మా పిన్నితో చేయించుకున్నాను. మరైతే మీలో ఎంతమంది ఈ ఉలవ కట్టు తిన్నారు? ఎంతమందికి దీని టేస్ట్ తెలుసు? ఒకవేళ మీలలో కూడా తినే ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, భోంచేసేద్దాం పదండి. నేనైతే దీనికి కాస్త వడియాలు కానీ అలాగే తిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తినే రోజుల్లో అయితే మనకి చక్కగా ఉలవకట్టు ఉప్పచేప మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఆ రెండు తింటే. మరైతే చూసారా, నేనైతే లాగించేస్తున్నాను. సూపర్ టేస్ట్ అనమాట. ఇది ఇట్లా నాకుతుంటే భలే టేస్ట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల్లాగా ముందు ఉలవకట్టు వేసుకొని ముందు అది కాస్త టేస్ట్ చూసి అప్పుడు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వండుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే కొన్ని పాతకాలం వంటలైనా చాలా ఆరోగ్యానికి మంచిది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వంటకం ఎక్కువగా తూర్పు వాళ్ళు వండుకుంటూ ఉంటారు. మరైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి ఈ వంటకం అయితే నాకు తెలిసి తెలీదు. మరి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.